రెడ్కి ఈ రోజు అటు పరకామణి కేసులో అయితే సిట్ ఇప్పటికే దర్యాప్తు స్పీడప్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డిని అయితే విచారణ చేయనున్నారు. మరి అనంతరం కూడా ఇప్పటికే తనకేమీ తెలియదంటూ కూడా విచారించిన వారు చెప్తున్నారు. మరి ఈ రోజు వైవి సుబ్బారెడ్డి విచారణలో ఇంకెవరైనా పేర్లు బయటకు వస్తాయా లేదంటే ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠంగా మారింది. బ్రేకింగ్ న్యూస్. టీటీడీ కల్తీ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది సిట్. ఈ కేసులో మొదటిసారి టీటీడీ అధికారిని అరెస్ట్ చేశారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ మాజీ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేశారు. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పన్నతో కలిసి కల్తీ సరఫరాలో కుట్రలకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ అరెస్టుతో టీటీడీ కల్తీ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పనకు డైరీల వివరాలు అందజేశారని సమాచారం. కల్తీ ఈ సరఫరాదారులు చిన్నప్పన మధ్య ఒప్పందం కుదర్చడంలో సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నెయ్యి సరఫరా చేసిన డైరీ నుంచే కాకుండా చిన్నప్ప నుంచి కూడా సుబ్రహ్మణ్యం లంచం తీసుకున్నాడని సమాచారం. ఈ కల్తీ కేసులో సుబ్రహ్మణ్యం A29 నిందితుడిగా ఉన్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. టీటీడీ అటు కల్తీ విషయంలో అయితే రోజుకి అరెస్టుల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పాలి. సో తాజాగా టీటీడీ సభ్యుడే ఏదైతే సుబ్రహ్మణ్యంని అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఈ దందా మొత్తం కూడా అసలు ఎవరెవరి నుంచి ఎవరికి ఈ నెయ్యి కల్తాలో లింకులు ఉన్నాయి, ఇంకా ఎవరైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, టీటీడీ ఉద్యోగుల్లో మొట్టమొదటి అరెస్టు, ఇప్పుడు కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి మొట్టమొదటి అరెస్టు ఎక్స్ జీఎం ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అరెస్టుతో జరిగిందని చెప్పవచ్చు. ఇది ఒక రకంగా టీటీడీ ఉద్యోగుల్లో భయాన్ని ఆందోళన కలిగిస్తున్న అంశం. ముఖ్యంగా ఎవరైతే కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి కీలక పాత్ర వహించారో, సహకరించారో వారి అందరి గుండెల్లో గుబులు మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే టీటీడీ ఉద్యోగులు A9, A10గా ఈ కేసులో మొదటి ఛార్జ్షీట్లో మొదటి ఛార్జ్షీట్లో వారి పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరు అరెస్ట్ చేయలేదు. మొట్టమొదటి అరెస్ట్ మాత్రం సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారు. ప్రొక్యూర్మెంట్ జీఎంగా గతంలో ఇతను వ్యవహరించాడు. 2022లో చిన్నప్పను ఇతను కలిసి పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడి కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీల వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు సిట్ అభియోగము. ముఖ్యంగా చిన్నప్పనకు మొత్తం వివరాలు ఏదైతే బోలోబాబా ఆర్గానిక్ డైరీ, వైష్ణవి డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఈ కంపెనీల వివరాలు ఇచ్చి వారి ప్రతినిధులతో మాట్లాడించింది కూడా సుబ్రహ్మణ్యం అని తెలుస్తుంది. ఇందుకు గాను సుబ్రహ్మణ్యం 5 లక్షల రూపాయల వరకు ఏదైతే చిన్నప్పన్ సుబ్రహ్మణ్యానికి 5 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారము. దీంతో పాటు ఏదైతే 2022 ఏప్రిల్లో వీటి విషయం మీద ఏదైతే ల్యాబ్ టెస్టుకు పంపమని ఏదైతే సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేస్తే అనామకులు పంపిన ఏదైతే ఉత్తరాల మీద చేయరని చెప్పారు. ఆ తర్వాత వాటిని మైసూరులోనే ల్యాబ్లో టెస్టింగ్ చేయడం వల్ల మొత్తం వివరాలన్నీ బయటపడ్డాయి. ఇందులో బోలోబాబా కంపెనీతో పాటు వైష్ణవి డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీదని తేలినప్పటికీ వాటిని కొనసాగించారు. 22 చివరి వరకు బోలోబాబా డైరీది, ఆ తర్వాత 24 వరకు వైష్ణవితో పాటు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ కంపెనీలకు సంబంధించిన నెయ్యిని సరఫరా చేశారు. సుమారు 68 లక్షల కిలోలు పైగా నెయ్యి కల్తీ అయినట్లు కూడా సిట్ ధృవీకరించింది. ఇందులో పూర్తి స్థాయి పాత్ర ఎవరైతే ఉందో జీఎం సుబ్రహ్మణ్యంది, అప్పటి జీఎం సుబ్రహ్మణ్యంది అంటున్నారు. అతను ఇప్పటికీ రెగ్యులర్గా విధుల్లో ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం అతన్ని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత అతన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో అత్యంత కీలకమైన వ్యక్తి ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నాడో అతన్ని మరోసారి కస్టడీకి తీసుకోవాలంటూ ఈరోజు పిటిషన్ ఏసీబీ కోర్టులో ఇటు సిట్ వేయనున్న నేపథ్యము. మొత్తం మీద చూస్తే సుబ్రహ్మణ్యాన్ని గత ప్రభుత్వంలో అతను కీలకమైన ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్నాడు. జీఎం తర్వాత ఏదైతే చీఫ్ ఇంజనీర్కు
పర్సనల్ అసిస్టెంట్గా పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు. అయితే గత ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా అతను ఆలయ పరిసరాలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా E1గా పనిచేశాడు. అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుత పాలక మండలి కానీ కూటమి ప్రభుత్వం కానీ అతనికి కీలక బాధ్యతలు అప్పచెప్పింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఇప్పుడు ప్రస్తుతం టీటీడీలో ఇది మొదటి అరెస్ట్ చెప్పవచ్చు. ఇతన్ని 29వ నిందితుడిగా చూపించారు. ఇప్పటి వరకు 24 మంది ఈ కేసులో నిందితులను పేర్లు బయట పెట్టారు. 24 నుంచి 28 వరకు మొత్తం మిగతా ఈ నలుగురు ఎవరు అన్న సస్పెన్స్ ఇప్పుడు టీటీడీ ఉద్యోగుల్లో కొనసాగుతుంది. ఇప్పటికే 2 టీటీడీ ఉద్యోగులు ఈ కేసులో మొదటి ఛార్జ్ షీట్లో నిందితులుగా నమోదై ఉన్నారు. ఇప్పుడు 3వ వ్యక్తి సుబ్రహ్మణ్యం అని చెప్పవచ్చు. మరికొందరి పేర్లు కూడా ఈ కేసులో టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఉన్నారు. ముఖ్యంగా అవినీతికి పాల్పడడం, లంచాలు తీసుకొని ప్రొక్యూర్మెంట్ ఏదైతే నెయ్యి కల్తీ గురించి విషయం తెలిసినప్పటికీ వాటి నాణ్యత గురించి పట్టించుకోకుండా వాటి సరఫరాను కొనసాగించడం, ఈ సరఫరా వెనుక ఎవరైనా పెద్దల ఒత్తిడి ఉందా అన్న విషయాలను కూడా ఏదైతే సిట్ విచారించనున్నది. ఇందులో భాగంగా కస్టడీకి కోరనున్న నేపథ్యం. మొత్తం మీద ప్రొక్యూర్మెంట్ GM సుబ్రహ్మణ్యం మీద అనేక వివాదాలు ఏదైతే అతనిపై ఆరోపణలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే గత పాలక మండళ్ళు కీలకంగా అతన్ని కీలకమైన శాఖల్లో కొనసాగించింది. అయితే తర్వాత ఇప్పుడున్న కూటమి కూడా అతన్ని కీలకమైన పోస్టులో కొనసాగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అన్న చర్చ ఇప్పుడు టీటీడీ ఉద్యోగుల్లో మొదలైంది. దీనికి సంబంధించి ఏదైతే గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికల్లో కూడా ప్రముఖంగా ఇతను ఏదైతే కల్తీనే విషయంలో ఇతని కీలక పాత్ర అని చెప్పినప్పటికీ అతనికి కీలకమైన ఉద్యోగంలో ఎందుకు కొనసాగించారనే మాట ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అఖిల మొత్తం మీద మాజీ GM సుబ్రహ్మణ్యం నోరు విప్పితే అన్ని విషయాలు బయటపడతాయి. ముఖ్యంగా తన మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు, ఈ కల్తీ నెయ్యి కొనసాగింపుకు ఎవరు ఒత్తిడి తెచ్చారు, తనకి ఎంత ముట్టింది, మిగతా ఉద్యోగుల వాటాలు ఎంత అన్న విషయాలన్నీ ఇతని ద్వారా తెలుసుకోవడానికి సిట్ మరోసారి ఇతన్ని విచారణకు కోరనుంది. అఖిల రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ఏదైతే